ఎమ్మెల్యే చెప్పిందే వేదం అని చెప్పే ఆలోచనతోటి అధికారులు కూడా చెప్తున్నారు. దీని వెనక ఏం కారణాలతోటి ఏ ఏ విధంగా చెప్తున్నారండి? ఒక విధంగా చెప్పాలంటే దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎమ్మెల్యే కనుసన్నల్లోని ఈ భూ ఆక్రమణలు ఎవరైతే చేశారో ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ నడుస్తా ఉంది. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే చట్టం ఇక్కడ. కాబట్టి వాళ్ళు చెప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడం, ఏ చేయమంటే అది చేయడం తప్ప ఇక్కడ ప్రజలకు ఎవరికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ ఏం లేదు. అందుకని వన్ సైడ్ తహసీల్దార్ కార్యాలయంగా పూర్తిగా ఇది మారిపోయింది. ప్రజలకి ఎవరికి ఎటువంటి సమస్య అయినా ఇక్కడ పరిష్కారం అయ్యే పరిస్థితి. చివరగా మీకు ఒకటి వినిపిస్తున్నాం, ఎందుకంటే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆధారాలతోటే మీకు చెప్తున్నాము. చివరగా విశ్వాస్ టీవీలో వరుస కథనాలు చూసి, ఈ వరుస కథనాలు ఒక రాజకీయ నేత 30 సంవత్సరాల అనుభవం ఉందంట, అనుభవం ఉన్నటువంటి నేత మీద మీరు ఎందుకు రోజుకి కథనాలు వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు, అవసరమేమొచ్చింది, ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అని పోలీస్ అధికారులే మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, విశ్వాస్ టీవీతో మాట్లాడిన సందర్భాలు కూడా మన దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలతోటే మీకు చెబుతున్నాను. అసలు ఏదైతే ఉన్నట్టుగా బాహ్య ప్రపంచానికి తెలిసేలా భూ కబ్జాలు చేసిస్తుంటే, ల్యాండ్ శాండ్ మైన్ ఇవన్నీ కూడా దోచుకుంటుంటే చూపించడం తప్ప? దీని మీద ఈ పోలీసులు వాళ్ళకు ఒత్తాసు పలకడానికి కారణాలు ఏమంటారు?